ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు సైడ్ ఇవ్వండి సైడ్ ఇవ్వండి ఇప్పుడు కాదు, తర్వాత చూద్దామమ్మా. ఏంట్రా ఏం మాట్లాడాలి? ఏడుకోండి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తున్నాం అక్క. దర్శనానికి మీ రికమెండేషన్ లెటర్ కావాలక్క. కొంచెం వెంకన్న స్వామి దగ్గర కంటే మీ అందరికి తెలుసు కదా, మనిషికి 20,000 రూపాయలు. 20,000 అక్క? మేము మొత్తం ఫ్యామిలీ ఒక 15 మంది ఉంటాం అక్క. 15 మంది అంటే 3 లక్షలు. రెడీ చేసుకోండి, పంపించేస్తాను. డబ్బులు రెడీ చేసుకోమని చెప్పారు కదా, పదండి ఇంకెళ్ళండి ఇంకెళ్ళండి. అక్క 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 వైకుంఠ ఏకాదశి దర్శనానికి మీరు పెట్టుకున్న రికమెండేషన్ లెటర్ పనిచేయదంట అక్క. అదేంట్రా? ఏం చేద్దాం అక్క? వైకుంఠ ఏకాదశి రోజు ఆ శ్రీవారి దర్శనం చేసుకోకపోతే నేను చేసిన స్కామ్లు పాపాలు ఎలా తొలగిపోతాయిరా? ఆగండి 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 ఆగండి. ఏంటి? ప్రతి సంవత్సరం మీరు వైకుంఠ ఏకాదశికి వెళ్తున్నారు కదరా? వెళ్తుంటాం అక్క. ఈసారి నేను రికమెండేషన్ ఏమి ఇవ్వలేదు కదరా, ఎలా వెళ్తున్నారు? మీ లెటర్ ఇలాగో పనిచేయదని ఎమ్మెల్సీ లెటర్ మీద వెళ్తున్నాం అక్క. అవునా? మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి రా. ఎమ్మెల్సీ రికమెండేషన్ మీద తీసుకెళ్తాం. ఎమ్మెల్సీయా? మీకు లాగా మేము డబ్బులు తీసుకోం గానీ రాక వెళ్దాం.